హాయ్ నమస్తే. గ్రామ పంచాయతీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయో మీకు తెలుసా? ప్రభుత్వ గ్రాంట్స్. ప్రభుత్వం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడిన ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ప్రక్రియ. ప్రజాస్వామ్యంలోని భాగమే ప్రభుత్వం. మన భారతదేశంలో ప్రభుత్వాలు 2 ఉంటాయి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులొస్తాయి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు వస్తాయన్నది ఈ వీడియోలో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు 15th ఫినాన్స్ కమిషన్ 15వ ఆర్థిక సంఘం నిధులు, స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు, ఎంజీఎన్ఆర్ఏజీఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే నిధులు, పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లకు సంబంధించిన నిధులు, అలాగే వివిధ రూపాల నుంచి కేంద్రం నుంచి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు స్టేట్ ఫినాన్స్ కమిషన్ రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, ఆయా రాష్ట్రానికి సంబంధించి వివిధ శాఖల నుంచి వచ్చే నిధులు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మొదటి నిధి ఏంటంటే 15th ఫినాన్స్ కమిషన్ ట్రెజర్ అంటే 15వ ఆర్థిక సంఘం నిధులు. ఇది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కాకపోతే ఈ ఫండ్స్ని ఇప్పుడు వాడుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఫండ్స్ను ఇప్పుడు దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కావున రేపు కొత్తగా ఎన్నిక కాబోయే సర్పంచులు కానీ లేదా స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చినప్పుడు కానీ ఈ ఫండ్స్ను వాడుకోవచ్చు. ఈ ఫండ్స్ ప్రాతిపదికం ఎలా ఉంటుందంటే మనిషికి 815 రూపాయల చొప్పున ఆయా గ్రామ యొక్క జనాభాను బట్టి ఈ ఫండ్స్ను కేటాయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గ్రామం మనం తీసుకుంటే 1000 నుంచి 2000 ఉన్న జనాభా ఒక్కో మనిషికి 815 రూపాయల చొప్పున 1000 ఇంటూ 815 8,15,000, 2000 అయితే 16 లక్షలు. కాబట్టి ఆ చిన్న గ్రామానికి వారు కేటాయించే బడ్జెట్ ఎంతంటే 8 లక్షల నుంచి 16 లక్షల వరకు. అది కేవలము ఆ గ్రామం యొక్క తాగునీటికి, పారిశుద్ధ్యానికి అంటే ఆ గ్రామం యొక్క పరిసరాల పరిశుభ్రతకు మరియు ఇతర అభివృద్ధి పనులకు మాత్రమే వాడాలి. అదే మధ్యస్థ గ్రామం 3000 నుంచి 5000 వరకు ఉంటే 25 లక్షల నుంచి 40 లక్షల వరకు కేటాయించే అవకాశం ఉంది. అదే పెద్ద గ్రామం అయితే 5000 పైబడిన వాళ్ళకి 40 లక్షల నుంచి ₹1,00,00,000 పైగా కేటాయించే అవకాశం ఉంది. ఇది మాత్రం ఆ గ్రామం యొక్క జనాభాను బట్టి ఉంటుంది. రెండో ఆదాయం వచ్చేసి ఎంజీఎన్ఆర్ఏజీఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. ఇది పనుల డిమాండ్ను బట్టి కేంద్ర ప్రభుత్వము ఒక్కో గ్రామానికి 20 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు హెచ్చించే అవకాశం ఉంది. ఇది కేవలం పన్నుల జీతాలకి, పనుల ఖర్చుకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంకా మూడోది స్వచ్ఛ భారత్ మిషన్. ఇది గ్రామం యొక్క మరుగుదొడ్లకి, చెత్త సేకరణ నిర్వహణకి మాత్రమే వాడుకోవాలి. ఇది సుమారుగా 3 లక్షల నుంచి 10 లక్షల వరకు. ఇక నాలుగోది గ్రామానికి సొంత ఆదాయం ఎలా వస్తుందంటే ఇంటి పన్ను ఉంటే ఇంటి పన్ను చెల్లించాల్సి ఉంటుంది, నీటి పన్ను ఉంటే నీటి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాలలో షాప్స్ ఉంటాయి కాబట్టి ఆ షాప్స్కి కూడా లైసెన్స్ ఇవ్వడానికి పన్ను కట్టాలి కాబట్టి అవి చెల్లించాల్సి ఉంటుంది. వీటికి సుమారు 3 లక్షల నుంచి 10 లక్షలకు మన గ్రామానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు స్టేట్ ఫినాన్స్ కమిషన్ రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు. ఇది చిన్న గ్రామం అయితే 1,00,000 నుంచి 3 లక్షల వరకు, మధ్యస్థ గ్రామం అయితే 3 లక్షల నుంచి 5 లక్షల వరకు, పెద్ద గ్రామం అయితే 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సంవత్సరానికి సరాసరి సగటున తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులైతేనేమి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులైతేనేమి చిన్న గ్రామానికి అయితే 30 లక్షల నుంచి 50 లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది. మధ్యస్థ గ్రామం అయితే 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు వచ్చే అవకాశం ఉంది. పెద్ద గ్రామం అయితే 1,00,00,000 నుంచి 2,00,00,000 అంతకంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఆ గ్రామ పరిమాణాన్ని బట్టి, ఆ గ్రామ జనాభా ప్రాతిపదికను బట్టి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి నిధులు వెచ్చించే అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.